జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు టౌన్లోని 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పద్మావతమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? గెలిస్తే పేదలకి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినామన్న. మీరు ఏం చేస్తుంటారమ్మా? మీ వృత్తి ఏంది? హౌస్ వైఫ్. స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటివి? ఏ సమస్యలు ఉన్నాయి? డ్రైనేజీ, ఇందిరమ్మ ఇల్లు, స్ట్రీట్ లైట్లు. మేడం భర్త కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. చెప్పండి అన్న, మీరు ఆటో నడుపుతారు కదా, ఆటో నడుపుకొని జీవించేవాళ్ళు కదా, ఈ రాజకీయాలకు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? కారణం ఏంటి? మేము ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ప్రజాదరణ పొందుకుంటూ ప్రజల సమస్యలపై తిరుగుతూ పని చేస్తుంటాం. మేము మా వర్క్ను గమనించి రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి ఎస్ఏ సంపత్ కుమార్ సార్ గారు మమ్మల్ని గుర్తించి ప్రజా సమస్యలపైన బాగా అవగాహన ఉంది, ప్రజల దగ్గర ఉన్నాడు, బాగా ఆదరణ ఉందని చెప్పేసి మమ్మల్ని పిలిపించి మీరు ఇట్లా సమస్యలపై బాగా పోరాడుతున్నారు, స్ట్రీట్లో మీకు 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్ ఇప్పిస్తాను, ప్రజలపైన ఇంకా సమస్యలు తీర్చుకుంటూ ముందుకు సాగాలని ఆదేశించినారు. స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయి మీ వార్డులో? మా 8వ వార్డుకు వచ్చేసి సమస్యలు మొదటగా రోడ్లు, అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు కూడా సరిగా లేవు, దానిల గురించి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ రావాలని కూడా మేము పోరాటం చేస్తున్నాం సారు నుంచి. గత ప్రభుత్వాలు చేయలేదా మీ వార్డు? గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు, అభివృద్ధి అనేది కూడా లేదు. ఇది మేము చెప్పడం మాటల్లో కాదు, మీరు చూసినా ఎక్కడ అడిగినా కూడా చెప్తారు, తెలుస్తుంది. అది అలంపూరు గద్వాల జిల్లా లాస్ట్గా ఉన్నందువలన నిధులు రావడం లేదు, అభివృద్ధి అనేది జరగలేదు గత 10 సంవత్సరాల నుంచి. మీరు వస్తే ఏం చేపిస్తారు? ఏ సమస్యలు చేపిస్తారు? ప్రజలకు సమస్యలు అంటేనే ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇండ్లు చేపిస్తాం, రేషన్ కార్డు లేని వారికి వచ్చినాయి, ఇంకా తక్కువగా ఉన్నాయన్నమాట, ఆ సమస్యలు కూడా తీరుస్తాం. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, అన్ని సమస్యలు మస్తున్నాయి మా 8వ వార్డులో. ఆ సమస్యలపై పెన్షన్లు కూడా ఇంకా వచ్చేది ఉంది, చాలా ఉన్నాయి. దానిపై సంపత్ కుమార్కు ఫిర్యాదు చేసుకొని ప్రభుత్వం తరఫున సంపత్ కుమార్ సార్ గారికి మా 8వ కౌన్సిలర్ అభ్యర్థిగా మేము అడుగుతున్నాం, సమస్యలను కూడా పరిష్కరిస్తా అని చెప్పి సంపత్ సార్ చెప్పి ఉన్నారు. ఇప్పుడు మీరు ఆటో నడుపుకొని బ్రతుకుతారు కదా, మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు మీకు అధికార పార్టీ నుంచి టికెట్? అంటే ప్రజల్లో ఆదరణ, సుందర్రాజ్ ఆటో డ్రైవర్ అయినా ప్రజలపైన ప్రేమ, జాలి, కరుణ చూపించుకుంటూ సమస్యలు చిన్న చిన్నవి మా అధీనంలో చేయగలిచిన సమస్యలని తీర్చుకుంటూ వెళ్తున్నాను. దాన్ని గమనించి సార్ గారు మాకు ఇట్లా పిలిపించి ఇట్లా చేయడానికి నీకు అవకాశం ఇస్తా, మళ్ళీ ముందుకు పోతారా మీరు అని మమ్మల్ని అడిగినారు. సార్ మీ అవకాశం ఇస్తే మీ దయతోన మీరు ఎటు పోమంటే అటు వెళ్తాం సార్, మేము ప్రజల అవసరాలు తీర్చుటకి ఏ దానికైనా వెనకాడం సార్ అని సార్ దగ్గరికి మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలామందికి రాలేదు అంటున్నారు. రెండోది ఈ రేషన్ కార్డులు కూడా, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా 2 years దాదాపు అవుతుంది, రేషన్ కార్డులు కూడా చాలామందికి రాలే అంటున్నారు కదా. ఇందిరమ్మ ఇండ్లు 300 దాకా వచ్చినాయి అల్లంపూర్ మండలం లోకల్లో. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి, పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే రేషన్ కార్డులు వర్క్ ఉన్నప్పుడు మనుషులు వేరే వేరే వలసలో వెళ్ళి ఉన్న వాళ్ళకి రాలేదు. వారికి కూడా మేము అన్ని కనుక్కున్నాం, ఫోన్ నెంబర్ చేసి దరఖాస్తులు కూడా తీసుకున్నాం. మేము ఈ మున్సిపాలిటీలో 8వ వార్డు మున్సిపాలిటీలో కలిపి అంటే గెలుపు తర్వాత మా సమస్యలని సంపత్ కుమార్ సార్ దగ్గర ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని వార్డు సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. ఇది 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి
పద్మావతమ్మ గారితో ఇంటర్వ్యూ, క్విక్ ఇంటర్వ్యూ. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్థానికంగా ఉన్న సమస్యలు అంటే డ్రైనేజ్ కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇటువంటి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రేపు గెలిచిన తర్వాత వీటిని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు.